సాకేడు భారంబు నీరే శాంకరి దేవి అమ్మల గల్లయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మినవే అల్పుడమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది చుత రసత్వ కవిత్వ పటుత్వ సంపదల్ జగదోద్ధారిణి అయినటువంటి ఆ అమ్మ ఈనాడు శ్రీశైల మహాక్షేత్రంలో వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సత్రం లోపల లోక కళ్యాణం కొరకని చెప్పి శ్యామలాదేవి సుదర్శన చండీయాలంతో కూడుకున్నటువంటి ఆ యొక్క సిద్ధేశ్వరానంద మహారాజు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారు మీరు ఎంతమందో ధన్యులు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అమ్మవారు ఒకే ఒక్క మాట అన్నారు. ఏమని అంటే ఏకేవాగం అంటే నేను ఒక్కరినే ఉన్నాను అంతే తప్ప ఈ సర్వమంతా కూడా మద్విభూతయ నా విభూతి మాత్రమే నా అంశం మాత్రమే అని అమ్మవారు చెప్పడం జరిగింది. అందువల్ల ఆ పరమ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారిలో దత్తాత్రేయుల వారు ఒకరు, హయగ్రీవులు ఒకరు, అంతేకాదు మేధా దక్షిణామూర్తి ఒకరు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రంలో మనం ఈనాడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే మహాకాళి అంటే విద్యా ఆ యొక్క శక్తి ప్రదాత, మహాలక్ష్మి అంటే సంపత్ ప్రదాత, మహాసరస్వతి అంటే ఉన్నటువంటి యొక్క విద్యనంతా కూడా మరి సత్ప్రయోజనానికి ఉపయోగిస్తే మహాసరస్వతి అనుగ్రహం కలుగుతుందట. సంపద అంతా కూడా మరి ఈ యొక్క యజ్ఞాలకు తర్వాత ఆశ్రమాలకు వినియోగం చేస్తే ఆ మహాలక్ష్మికి ఆనందం కలుగుతుందట. ఆ శక్తి అనేటటువంటిది నీ కలిగినటువంటి భుజవీర్య శక్తి, ఆ శక్తిని ఎటువంటి మహావీరుని వై ఉండి ఈ ధర్మాన్ని కాపాడితే అప్పుడు మహాలక్ష్మి మనను కరుణిస్తుందట. అందుగురించే మహాసరస్వతి చండికా మాతాకి ఆ సమిష్టి రూపమే చండికాళి. అందుగురించే అమ్మవారు ఎప్పుడు కూడా రక్తం కోరుకుంటుంది అంటారు. ఎప్పుడు కూడా రక్తం కోరుకోలేదు. రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడిని సంహారం చేయడానికి అని చెప్పి ఆనాడు త్రిమూర్తులు కూడా చేత కాకపోతే అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు నోరంతా కూడా తెరిచి ఈ భూమండలాన్నంతా కూడా ఒక చుట్టగా చుట్టి ఒక ఆసనంగా పరిచి అప్పుడు ఆ పరమేశ్వరుడిని సంహారం చేయమని కోరితే ఆ రక్తమంతా కూడా కింద పడకుండా తాను త్రాగి సర్వలోకాలను కాపాడినటువంటి దేవత ఆ యొక్క మహాకాళి అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. శాకంబరి అని అంటారు. అంటే శాకంబరిగా అమ్మవారు ఉన్నారు. అందుగురించే మహానుభావులు చెప్తారు ఏమని అంటే సాధారణంగా మరి నశాకే వర్ధతే వ్యాధి మరి మాంసేన వృద్ధి అని ఉన్నది. అంటే శాకములు తినడం వలన ఆరోగ్యం వృద్ధి అవుతుంది, కానీ మాంసం తినడం వలన మాంసమే వృద్ధి అవుతుంది. మరి క్రోధం పెరుగుతుంది, అంతేకాదు కామక్రోధాలు పెరిగిపోతవి. ఈ యొక్క ఆశ్రమాలకు గాని సాధు సత్పురుషుల యొక్క సేవ మనకు దొరకదు. అందువల్లనే అహింస పరమో ధర్మ అనేటటువంటి ధర్మాన్ని ఈనాడు మహానుభావులంతా యోగీశ్వరులంతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వైరాగ్య శిఖామణి అప్పగారు అంటారు. వైరాగ్యానికే వైరాగ్యం అంటే మీరు చూడండి, రూపం ఉన్నది, ముసలితనం వస్తుందేమో అనే భయము, మరి శాస్త్రం ఉన్నది, నాకంటే గొప్పవాడు వచ్చి నన్ను ఓడిస్తాడేమో అన్న భయము, మరి గొప్ప వీరత్వం ఉన్నది, నాకంటే వీరుడైన వాడు వచ్చి నన్ను కుస్తీలో ఒడిప చేస్తాడేమో అని భయం ఉన్నది. కానీ భయం లేనటువంటిది ఒకటే ఉన్నది. ఆ ఒకటి ఏంది అంటే వైరాగ్యమేవా భయం. అటువంటి వైరాగ్యాన్ని సంపాదించుకున్నారే. ఆ వైరాగ్యం ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు అంటే ఆ దత్తస్వరూపుడైనటువంటి అమ్మవారి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేస్తే ఈ భాగ్యం మనకు కలగదు అని చెప్పడానికి అవకాశం ఉన్నది. రోషముడు పగలదు, కాషాయ వస్త్రము శాంతినివ్వగలదు, జపము తపము సర్వమివ్వగలదు, సద్గురు సంసేవ కళికాంబ హంస కళికాంబ బ్రహ్మంగా
గారు ఆయన కాలజ్ఞానం రాస్తూ ఒక మాట అన్నాడు. అంటే రోషమున్నా క్రోధమున్నా ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఆశ్రమాలకు వెళ్ళి సద్గురుదేవుల యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి వాళ్లకు అందరి యొక్క కామక్రోధాలన్నీ కూడా నశింపజేయగలిగినటువంటి శక్తి ఆ గురుదేవుడి యొక్క పాదపద్మముల యందు ఉన్నది అని అంటాడు. శాంతి నీవగలదు జపము తపము. చూడండి, సంవత్సరానికి ఒకసారి ఇటువంటి యాగం చేయాలట. యాగం చేస్తే ఏమవుతుందట? యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషినాం అని మనకు భగవద్గీత చెప్పింది. ఈనాడు అది ఈ యొక్క దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. 701 శ్లోకాలు. భగవద్గీతలో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నాయన? 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కసారి దుర్గా సప్తశతి పారాయణ చేస్తే సాక్షాత్తు భగవద్గీతను ఒక 108 పర్యాయములు పారాయణ చేసినటువంటి ఫలితము కలుగుతుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. జపము తపము శాంతి ఇవన్నీ ఇవ్వగలిగినటువంటిది ఏది అంటే యజ్ఞమే. అందువల్లనే ఆ యజ్ఞం వలన సర్వదేవతలంతా కూడా నేరుగా ఆహారాన్ని స్వీకరిస్తారట. చూడండి, మనము 3 అవుతున్నది, ఇంకా ఆకలి అవుతున్నది, అయ్యో భోజనం లేదే అని అరుస్తూ ఉంటాం. మనం అందరం కూడా ఏ భక్తులం? మనమంతా ఎంత చేసినా మనమంతా కూడా ప్రసాదం భక్తులమే. ఎంత చేసినా మనమంతా ఏ భక్తులము? ప్రసాదం భక్తులని. కానీ నిజంగా ప్రసాదము అమ్మవారి యొక్క పాదపద్మముల పైన ఉంచి ఆమె యొక్క కటాక్ష వీక్షణములతో కూడుకున్నటువంటి ఆ యొక్క నైవేద్యాన్ని మనం స్వీకరించి 10 మందికి పంచి పెడితే అది లోక కళ్యాణం అవుతుంది. ఆ లోక కళ్యాణంతో కూడుకోవడానికి అని చెప్పే అప్పగారు ఈనాడు బృహత్ కార్యక్రమాన్ని, బృహత్ యజ్ఞాన్ని మీ చేత చేయించి లోక కళ్యాణం చేయిస్తూ ఉన్నాడు. అందువల్ల మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గురుసేవ అందుగురించి సర్వమీయగలదు సద్గురు సంసేవ కళికాంబ హంస కళికాంబ. నేరుగా ఈ కలియుగంలో ఎవరు కూడా పూజలను అందుకున్నా ఆ ఫలితాలను పొందలేరట. ఎవరు అవధూతల యొక్క సన్నిధానానికి వెళ్ళి, గురు సన్నిధానానికి వెళ్ళి వారిలో ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకొని వారి ద్వారా మనము యజ్ఞయాగాదులలో పాల్గొంటే, పూజాదులలో పాల్గొంటే వారి ఆశీర్వాదాన్ని పొందితే శివాయ గురవే నమః. ఆ శివుడే గురు రూపంలో మనందరి కోరికలను తీర్చగలిగినటువంటి దేవదేవుడే ఈ యొక్క పీఠ సాంప్రదాయం, దత్త సాంప్రదాయం. అందరినీ కరుణ, ప్రేమ, అపారమైనటువంటి కరుణతో అందరినీ కూడా దగ్గరకు పిలుచుకొని మనలో ఉన్న దుర్గుణాలను శాంత చిత్తముతో వాటినంతా కరిగింపజేసి అపారమైనటువంటి శాంతిని, అపారమైనటువంటి పరమాత్ముని కృపను అందజేయగలిగినటువంటి వారే ఆ మహాత్ములు. కాబట్టి ఒక్కసారి దత్తగిరి మహారాజుకి, రమరాంబికా సమేత మల్లికార్జున మహాస్వామికి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండికా మాతాకి, విశ్వకారిణి జగదంబికా మాతాకి, విశ్వకారిణి జగదంబికా మాతాకి. హర నమ పార్వతీపదే శివ హర 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 మహదేవ శంభో శంకర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 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 దత్త. ఓమాంతరిత్య పురుషాయ నమః. అందరూ పట్టుకోండి, అందరూ కూడా. ఓం అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఓం సవితాధ్వజస్తం బ్రహ్మణాయ క్షత్రాయ సర్వా దేవతానాం సప్తదే అగ్నే సమిద సప్తదగ్వా సప్తదశ సప్తధామ ప్రజానే సప్తహోత్రే ఏత్రా సప్తధాత్తాయందే నామృతే స్వాహా అగ్నజే సప్తవద ఇదమో నమః. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్మోదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ద్రవ్యాలు హోమద్రవ్యాలు ఇస్తూ ఉండాలి. ఓం నాంజమే మజష్టమే ప్రియంజమే గావష్టమే గావష్టమే సోమష్టమే భద్రంజమే సేజష్టమే వసష్టమే దశష్టమే భగష్టమే ద్రవిణంజమే యంతాజమే రస్తాజమే క్షేమష్టమే దుదిష్టమే విశ్వంజమే మహాష్టమే సంవిష్టమే జ్ఞాత్మంజమే దూర్జమే ప్రసూర్జమే శ్రీరంజమే లయష్ట వరదంజమే మృగంజమే యక్ష్మంజమే రామగ
दीर्घायुश्च मे दीर्घायुक्तं च मे नभित्रं च मे भजं च मे सुगं च मे शयनं च मे भोजा च मे सुदिनं च मे नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमण्डलभूतैषवे नमः नमस्ते स्तुरन्वने बाहुभ्यां उदते नमः शिवभूवते नमः जलव्याय तव दया नो रुद्रमणया रुद्रशिवानोरघोरा पापकाजने स्तनभाषन्तमया गिरिशन्ता विजागसे गिरिशन्तास्ते विवर्षस्तवे गिरित्रयाङ्कुरमाहि गुङ्गे पुरुषं जगदो गिरिशाश्चावदावसे सर्वमिज्जगदयक्ष्मगो सुमनासदो प्रमोदविवक्ता प्रथमो दैव्याभिषगो सर्वाञ्चं भजन् सर्वाश्चदासुदान्यः सोडिनाम्रोर्णमदपुष्पाण्यः रुद्राभिदो दक्षो अनव्यो सर्वधरीलग्रेभो विलोहितः उदैरं गोपालजन्मदं विश्वभूतानि सदृष्टो मलयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेरुदे नोऽहं वेभ्यकरं नमः प्रपञ्चरङ्गनस्वरात्रियोर्जातने अस्तैषवपराता भगवपमाहरञ्जनस्वरोधहस्राक्षते संज्ञानामुकाशिवो न सुमना भवा विदल्यो वाणवागोदा भूरस्य